ఏమవుతుంది ఇప్పుడే తెలుగుదేశం నుంచి వస్తున్న వాయిస్ ఏంటంటే వైసీపీ బీజేపీ ఒకటే, వైసీపీకి బీజేపీ సంపూర్ణంగా సహకరిస్తుంది అని టీడీపీ విమర్శలు చేస్తూ ఉంది. నిన్న రాజ్యసభలో నిన్న రాజ్యసభలో విజయసాయిరెడ్డి గారు మాట్లాడిన అంశం కూడా దాన్ని రుజువు చేస్తా ఉంది. అవునా? సో ఒకవైపు వైసీపీ బీజేపీ కలిసి కాంగ్రెస్ కూలిపోద్దని, సో అది పోనేదే మా కాంగ్రెస్ గురించి అనేది బీజేపీని మెప్పు కోసం మాట్లాడే కనుక నేను దాని గురించి పెద్దగా నిన్న మాట్లాడని మీరే అవకాశం ఇచ్చారు, అది అయిపోయింది. ఇప్పుడు యాజ్ పర్ మనం రాజకీయంగా ప్రజల కోసం ఆలోచించాలంటే ఒకవైపు వైసీపీ బీజేపీ చాలా స్నేహంగా ఉంటున్నాయి, ఒకరినొకరు రక్షించుకుంటున్నారు, కేంద్రంలో ఈయన మద్దతు ఇస్తున్నాడు, రాష్ట్రంలో బీజేపీ వాళ్ళు మద్దతు ఇస్తున్నారని చెప్తున్న టీడీపీ ఫ్యాక్టర్ అయితే ఉంది. టీడీపీ బీజేపీ ఇప్పుడు సహజంగా ఒక మూడు ప్రాంతీయ పార్టీలు కూటమి, టీడీపీ జనసేన అంటే ప్రజలు ఓకే వీళ్ళు రెండు ప్రతిపక్ష పార్టీలు ఒక కూటమి కట్టారు అధికార పార్టీకి వ్యతిరేకంగా అని చెప్పుకోవడానికి పెద్ద డిస్ప్యూట్ ఏమీ కనిపించట్లేదు దాంట్లో. అంటే మనం ఎక్కువ విశ్లేషణ చేయడానికి మీరన్నట్టుగా క్రిటికల్ ఇష్యూలు సంక్లిష్టమైన సమస్యలు ఎక్కడొస్తున్నాయంటే వైసీపీ బీజేపీ కూటమితో ఉన్నాయి, రహస్య ఒప్పందంతో ఉన్నాయనేమో టీడీపీ విమర్శిస్తూ ఉంది, లేదా పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తున్నారు. మరి ఆయన చాలా బహిరంగ సభల్లో కూడా చెప్పారు, నాకు తెలియదు ఎందుకో మరి బీజేపీ ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని సహిస్తూ ఉంది, నాకు కూడా తెలియదు అని కూడా అన్నారు. సో ఇప్పుడు అదే టీడీపీ మళ్ళీ బీజేపీ దగ్గరికి వెళ్ళింది. అంటే 2014లో మీరు ప్రజలకి ఏమి చెప్పి నిరసనలు చేశారో ఆ ఎజెండా ఈ 5 ఏళ్ళు ఏమైనా బీజేపీ సఫలం చేసిందా? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏమైనా నెరవేర్చిందా? నెరవేర్స్తే ఆ పాజిటివ్ ఏదన్నా ఆ పార్టీ నుంచి ఉంటుందని మీరు మళ్ళీ బీజేపీ దగ్గరికి వెళ్తున్నారో చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి రాష్ట్ర ప్రజలకి, పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి రాష్ట్ర ప్రజలకి. ఇప్పుడు వైసీపీకి నేరుగా పొత్తు బీజేపీతో ఉండట్లేదు కనుక అతను రహస్యంగా ఉన్న ప్రజలకు నేను ఒక్కడనే వస్తున్నా, వీరుణ్ణి సూర్యుడిని అని అతను చెప్పి వస్తాడు ప్రజలకి. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇన్ని సంక్లిష్టమైన సమస్యలు ఇప్పుడు ఈ కూటమిలో తెచ్చిపెట్టాయి. సో కాంగ్రెస్ పార్టీగా మేము అడుగుతుంది ఒకటే, నిజంగా రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర పునర్నిర్మాణం అనే ఎజెండా 10 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్లో చర్చ నడుస్తుంది. అది ప్రత్యేక హోదా అంశం ఎజెండా మీద భారతీయ జనతా పార్టీ ఏం చెప్తుంది? నేను ఒక టీవీలో మేము ఒక ఆయనతో మాట్లాడుతుంటే దమ్మున్న ఏకైక పార్టీ, బీజేపీ ప్రతినిధి చెప్పిన మాట, దమ్మున్న ఏకైక పార్టీ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వము అని చెప్తున్న పార్టీ బీజేపీ ఒకటని చెప్తున్నాడు ఆయన. సో అంత దమ్మున్న బీజేపీతో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏమి దోస్తీ చేసి ప్రజలకు ఏం చెప్పబోతున్నారు అనేది ప్రజల ప్రశ్న. 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్య, ప్రపంచం అంతా తెలుగు వాళ్ళు చూస్తున్న సమస్య. కనుక చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక సీనియర్ రాజకీయ నాయకుడు 2018లో ఎందుకు బయటకు వచ్చారు, ఇప్పుడు పొత్తుకు ఎందుకు వెళ్ళారు అనేది రేపు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి కూడా అదే వస్తుంది. సో కనుక అన్ని అంశాలు మీరు పునర్నిర్మాణం అంటే మీకు అన్నీ వస్తాయి. ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీగా ఎస్ మాతో బీజేపీతో అంటకాగుతున్న ఏ పార్టీతో కానీ, బీజేపీతో రహస్య ఒప్పందం చేసుకున్న ఏ పార్టీతో కానీ ఇప్పుడే కాదు ఎప్పుడు ఏ పొత్తు ఉండదు. ఒక సీట్ రాకపోయినా పర్వాలేదు, ఒక ఓటు రాకపోయినా పర్వాలేదు. అఫ్కోర్స్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు కాంగ్రెస్ పార్టీ బీజేపీ అనేవి ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసి పనిచేయవు, కలవు. అది కనుక ఆంధ్రప్రదేశ్ ఎజెండా సంబంధించి నేను అనుకుంటున్నాను ఇప్పటికీ దానికి కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఢిల్లీలో ఏం చేయబోతుంది, ఆంధ్రాలో మేమేం చెప్పబోతున్నాం మీకు చెప్తున్నాం. ఒకే ఒక పాయింట్, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలే రేపు 24 ఎజెండా కూడా మీ పార్టీకి సంబంధం, మా పార్టీ కాదు ప్రజల ఎజెండా కూడా. ఎందుకంటే అది ప్రజల ప్రయోజనం అయినప్పుడు, దాని ద్వారా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అభివృద్ధి చెందడానికి ఆధారపడిన అంశాలు అయినప్పుడు ప్రజల ఎజెండానే ఏ రాజకీయ పార్టీలైనా మాట్లాడతాయి. తర్వాత చాలా అంశాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దళితులకి ఏం జరిగింది, బలహీన వర్గాలకి ఏం జరిగింది, మైనార్టీలకి ఏం జరిగింది, మధ్య నిషేధం ఏం జరిగింది, హత్యలు ఏం జరిగాయి, మైనింగ్ మాఫీ ఏం చేస్తుంది, మట్టి మాఫీ ఏం చేస్తుంది, ఇసుక మాఫీ ఏం చేస్తుంది, ఓపీఎస్ మీద ఇవన్నీ చాలా అంశాలని వేరుగా ఉంది. నో డౌట్. అందుకే మీరు మంచి మాట చెప్పారు. అందుకని నేను దానికి మీ మాటతోటే నేను ప్రారంభించి నేను చెప్పేది ఏంటంటే ఇప్పటికీ ప్రత్యేక హోదాని కంటిన్యూస్ గా మాట్లాడుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అమలు చేస్తామని ఇప్పటికీ మొన్న రాయ్పూర్ ప్లేనరీలో కూడా సిడబ్ల్యూసి తీర్మానంలో కూడా మేము తీర్మానం చేసి పెట్టాం, ప్రజలకు అది భరోసా ఇస్తున్నాం. కనుక కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఎజెండా మీద ఆ చట్టం చేసిన దాంట్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన భూమిక ఉంది. కనుక బీజేపీ మాట తప్పింది కనుక 10 ఏళ్ళు ఇస్తామని 2014 మేనిఫెస్టో బీజేపీ మేనిఫెస్టోలో ఏం పెట్టారు, 10 ఏళ్ళు ఇస్తామనే కదా. కనుక 14 నుంచి 24 వరకు అమలు చేయలేదు. దానికి ఏదో చెప్పారు, 14 ఆర్థిక సంఘం అన్నారు,
లేకపోతే ఎవరు ఒప్పుకోలేదన్నారు. ఓకే, చాలా ఉన్నాయి ఇష్యూస్ అవన్నీ ప్రత్యేక హోదా yes, మాకు కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ మీ ప్రజల ఎజెండా తరపున అది. మాట్లాడటం కాదు, అదే. ప్రజలు ఒక స్పష్టతతో కనుక ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీ యొక్క మాట్లాడుతున్న అంశాలకి ప్రజల మద్దతు ఉంటుందని బలంగా నమ్ముతున్నాం. మీకు ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క అస్త్రం కావాలి ప్రజల్లోకి వెళ్ళడానికి. అట్లాగే మీకు ఇప్పుడు ఆ ప్రత్యేక హోదా అనేది ఒక బలమైన అస్త్రంగా ఉంది. ఇప్పుడే కాదు, అప్పుడు కూడా పైగా కోటి మీకు కోటి అది సంతకాలు కొత్త అస్త్రం కాదు, చేశారు వెంకటేశ్వర గారు, ఒక మీరు. వాక్యం. మళ్ళీ తీసుకో. కొత్త అస్త్రం కాదు, వీళ్ళందరూ విఫలమైన అదే వీళ్ళందరూ విఫలమైన అస్త్రం, మీరు ఎప్పుడు వస్తారో తెలియని అస్త్రం. అంతే కదా, అది కూడా పాయింట్. ప్రాబ్లం, పోరాడితే ఇవాళ కదా రేపు అది మీరు ఎప్పుడు వస్తారో తెలియదు, వచ్చినప్పుడు ఇస్తారనేది ఒక హోప్. Yes, 100%. తప్పలేదు, అంతవరకు తప్పలేదు. రైట్. అయితే ఇక్కడ ప్రజల ఎజెండా